నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. రాష్ట్రంలోని అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గాల్లో ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట కూడా ఉంది. పోలింగ్ పెరుగుదల అంతా తమ కోసమే అంటూ తెలుగు తమ్ముళ్లు ఆ రోజున తెగ సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఎక్కడెక్కడ ఏ విధంగా పోలింగ్ జరిగిందో, ఏ వర్గం ఎవరికి అనుకూలంగా ఉందో ఒక అంచనాకు వచ్చారు. దీంతో పచ్చ పార్టీ నేతలకు నోట మాట పడిపోయింది. జగ్గయ్యపేటలో చేతులెత్తేయడం ఖాయమంటూ టీడీపీలో టాక్ నడుస్తోంది. జగ్గయ్యపేట పోలింగ్ సరళి ఎలా ఉందో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ ఖచ్చితంగా గెలిచి తీరాలనుకున్న నియోజకవర్గాల్లో జగ్గయ్యపేట ఒకటి. అందుకు ప్రధాన కారణం జగ్గయ్యపేటలో 3 సార్లు నుంచి గెలుస్తూ వస్తున్న ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వల్ల పచ్చ పార్టీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదముందని భావించడమే. ఇప్పటికి 3 సార్లు గెలిచిన ఉదయభాను 4వ సారి కూడా బరిలో నిలిచారు. ఈసారి కూడా ఉదయభాను గెలిస్తే జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన నాయకుడిగా రికార్డు సాధించడం ఒక భాగమైతే, జగ్గయ్యపేటలో టీడీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని భయపడుతున్నారట. ఈ కారణంగానే ఎలాగైనా గెలవాల్సిందేనని టీడీపీ గట్టి పట్టుదల చూపించింది. అందుకే చంద్రబాబు మొదటి విడతలోనే జగ్గయ్యపేట అభ్యర్థిగా శ్రీరామ్ రాజగోపాల్ ఉరఫ్ తాతయ్య పేరు ప్రకటించేశారు. శ్రీరామ్ రాజగోపాల్ పేరు ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఓట్లకు గండిపడటం ఎలా అని ఆలోచించడం ప్రారంభించారు. సామినేని ఉదయభానును ఓడించి తాను గెలవడం ఎలా అంటూ రకరకాల ప్రయత్నాలు చేశారు. ప్రచారం కూడా బాగానే చేశారు. ఎన్నికల రోజు పోలింగ్ కేంద్రాలకు ప్రజలు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాలు తెరవక ముందే వచ్చి క్యూ లైన్లో నిల్చున్నారు. రాత్రి వరకు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ భారీ నుంచి అతి భారీ స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో అత్యధికంగా పోలింగ్ నమోదైన టాప్ 3 నియోజకవర్గాల సరసన జగ్గయ్యపేట కూడా చేరింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 2,05,364 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,84,575 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషుల కంటే 7,237 మంది మహిళలు అధికంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు భారీగా ఓటర్లు తరలి రావడాన్ని చూసిన తెలుగు తమ్ముళ్లు ఈసారి తమదే విజయం పక్కా, అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటే అని సంబరాలు చేసుకున్నారు. కుప్పంతో సమానంగా 89.88% పోలింగ్ నమోదు కావడంతో టీడీపీ క్యాడర్లో సంతోషం అంతా ఇంతా కాదు. శ్రీరామ్ రాజగోపాల్ విజయం ఖాయమని ఒకరికొకరు చెప్పుకున్నారు. కట్ చేస్తే తెల్లారాక అసలు విషయాలు తెలిసి కళ్ళు తేలేస్తున్నారు. నియోజకవర్గంలో జరిగిన అత్యంత భారీ పోలింగ్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, అదంతా వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలమని లెక్కలు తేలడంతో టీడీపీ వారికి నోట మాట రావడం లేదు. జగ్గయ్యపేట టౌన్ మినహా ఇతర అన్ని మండలాల్లోనూ 90% పైగా నమోదైన పోలింగ్ టీడీపీకి అనుకూలంగా లేదని వారికి అర్థమైపోయింది. ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపించారో అర్థమయ్యాక టీడీపీ నేతలు కార్యకర్తలకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదట. అందుకే ఎన్నికల ముందు గెలుస్తామంటూ నానా హడావిడి చేసిన వారంతా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. Please subscribe .news.